సినీ రంగం నుంచి రాజకీయాల్లో రాణించారు ఆర్కే రోజా. తెలుగుదేశం పార్టీ దీర్ఘకాలం సాగిన ఆమె తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రం వ్యవహరించగలిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన ఆమెకు టీడీపీలో అవకాశం అయితే దక్కలేదు. అందుకే వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయిపోయారు. మంత్రిగా కూడా బాధ్యతలు చేశారు. ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత ఆమె కనిపించకుండా పోయారు. అధికారంలో ఉన్న రోజులన్నిట్లోనూ యాక్టివ్ గా పనిచేసిన ఆమె ఇప్పుడు చెన్నైకే పరిమితం అవుతున్నారట. ముఖ్యంగా ఆమె చెప్పాలంటే చెన్నైలోనే ఆమె ఎక్కువగా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది. సో మొత్తానికి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల వ్యవహారం, ఇతరత్ర అంశాల్లో కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అందుకే ఆమె ఏపీలో ఉండడం లేదు. ప్రస్తుతం చెన్నైలో ఉంటున్న ఆమె అప్పుడప్పుడు నగిరి వచ్చిపోతున్నారట. ఓడిపోయిన తర్వాత వైసీపీ శ్రేణుల సమావేశం కూడా నిర్వహించలేకపోయారు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత ఉంది. ఆపై కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో స్థానికంగా ఉంటే ఇబ్బందులు తప్పవని ఆమె భావిస్తున్నారు. అందుకే చెన్నైకి మకం మార్చారు. అక్కడే సినీ, టీవీ రంగాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితుల్లో ఉంది. ఆమెలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతోంది. అయితే గతంలో ఆమె కేసీఆర్ కు అనుకూలంగా కూడా వ్యవహరించారు. రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే తెలుగు టీవీ పరిశ్రమలో ఆమె అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే లేదు. అందుకే కన్నడంతో పాటు తమిళంలో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆమె సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. తమిళంలో ఒక 2 టీవీ ఛానల్స్ లో ప్రసారమయ్యే కార్యక్రమాల్లో హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త సినీ దర్శకుడు కావడంతో ఆ 2 చిత్ర పరిశ్రమల్లో కొన్ని సినిమాలు నటించేందుకు రోజా సిద్ధపడినట్టుగా అయితే సమాచారం. అదే జరిగితే ఆమె తెలుగు సినీ పరిశ్రమకు, వైసీపీ రాజకీయాలకు దూరమైనట్టే. గతంలో ఈటీవీ జబర్దస్త్ జడ్జిగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం ఆ షోతో కొనసాగారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా జడ్జిగా కొనసాగగా, మంత్రిగా ఎంపికైన తర్వాత మాత్రం ఆ షోస్ ని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆమె తర్వాత జడ్జిగా ఇంద్రజ, ఖుష్బు, కృష్ణ భగవాన్ ఇలాంటి వాళ్లు నిలదొక్కున్నారు. అందుకే మలెమాల సంస్థ రోజాను ఆశ్రయించినా పెద్దగా వాళ్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. నాగబాబుతో కలిసి సుదీర్ఘకాలం జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు ఆర్కే రోజా. అయితే ముందుగా నాగబాబు బయటకు వెళ్లిపోయారు. దీంతో అన్నీ తానే వ్యవహరించారు రోజా. మంత్రిగా పదవి రావడంతో షోస్ కి దూరం అయ్యారు. మళ్లీ ఇప్పుడు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు. అయితే రాజకీయాల్లో వివాదాస్పదంగా మారడంతో మల్లెమాల సంస్థ పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఆమె ప్రయత్నాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదని తెలుస్తోంది. ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ప్రయత్నాలు చేస్తున్నా అక్కడ కూడా మెగా కుటుంబం హవా నడుస్తోంది. ఆ కుటుంబ సభ్యులపై రోజా గతంలో చాలా రకాలుగా ఆరోపణలు చేశారు. ఆ ప్రభావం ఇప్పుడు ఆమెపై పడుతోంది. ప్రస్తుతం ఆమె చెన్నైలో ఉంటూ సినిమాతో పాటు టీవీ ఛానల్స్ లో అవకాశాల కోసం తిరుగుతూ వస్తున్నారు. ఆమె భర్త తమిళ దర్శకుడు కావడంతో సినిమా అవకాశాలు వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరో 2 ఛానల్స్ సైతం ఆమెని ఆశ్రయించినట్టుగా సమాచారం. అయితే వైసీపీలో కానీ రాష్ట్ర రాజకీయాల వైపు కానీ ఆమె చూపకపోవడం విశేషం. ఒకవేళ వైసీపీ పూర్వ వైభవానికి దిశగా రాకపోతే రాజకీయాలకు దూరమైనా ఆశ్చర్యపడాల్సిన పని లేదని సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.